ప్రస్తుతం ఈ నెల 31కి ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. అప్పులు ఎక్కువ తీసుకుంటే మళ్ళీ వచ్చే ఏడాది తీసుకునే అప్పులలో కోత పెడతారు. మనకున్న నిబంధనల ప్రకారం జిఎస్డిపి, దేశాన్ని అయితే జీడిపి అంటాం, టోటల్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం. అలాగే రాష్ట్రాన్ని అయితే జిఎస్డిపి అంటాం. ఈ జిఎస్డిపిలో 3% అప్పు తీసుకోవచ్చు. కరోనా టైంలో 3.5% దాకా కూడా ఇచ్చారు. ఇంకా కొన్ని పనులు చేస్తే 0.5% అట్లా ఎక్కువ ఇస్తారు. లైక్ ఎలక్ట్రిఫికేషను, లేదంటే కనుక కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి కొన్ని రకాలైన ఇప్పుడు మీటర్లు పెట్టడం ఇట్లాంటివి చేసినందుకు ఇంకో 0.5% ఇస్తుంటారు. మన సర్వేలు పూర్తి చేసినందుకు ఇట్లాంటివి. అవి జగన్ టైంలో 2.5 ఎక్స్ట్రా రావడం వల్ల 4% అప్పు తీసుకున్న సందర్భం కూడా ఉంది. ఇప్పుడు అప్పుల్లో నెల అభివృద్ధి అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. 2023-24తో పోలితే 25-26లో రెవెన్యూ రాబడులు 3,274 కోట్లు తగ్గుదల, అమ్మకం పన్ను పన్నేతర రాబడి తిరోగమనం, కేంద్ర గ్రాంట్లు ఏకంగా 14,852 కోట్లు తగ్గుదల, అంచెలంచె పెరిగిన రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు. ఈ ఆర్థిక ఏడాది ఫిబ్రవరి వరకు బడ్జెట్ కీలక సూచికల మీద కాగ్ నివేదిక చెప్పింది. బడ్జెట్ అంచనాలను మించి ఫిబ్రవరి నాటికి 14,467 కోట్ల రూపాయలు అప్పు అదనంగా చేశారన్నది ప్రొజెక్ట్ చేశారు.